ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అసెంబ్లీ మున్సిపల్ చట్టాల 4వ సవరణ బిల్ 2026, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా అమెండ్మెంట్ బిల్ ఆమోదించడంతో ఒక్కసారిగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్లవాత్మక మార్పు కనబడుతుంది. ఇక తాజాగా తెచ్చిన ఈ బిల్ వెనక అసలు నిజాలేంటి, గతానికి ఇప్పటికీ వచ్చిన తేడాలు మరియు రాజకీయ విశ్లేషణ ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ చట్టాల సవరణ బిల్ ఆమోదం పొందడంతో ఒక్కసారిగా ఇప్పుడు గేమ్ మొత్తం మారిందా? ఖచ్చితంగా. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇకపై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్ చైర్పర్సన్లు, నగర పంచాయతీల చైర్పర్సన్లు ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు. గతంలో ఈ మాదిరి ఉండేది కాదు, కానీ ఇది కొత్త పద్ధతికి తెరలేపారు. ప్రజలు కేవలం వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లను మాత్రమే ఎన్నుకునేవారు. గతంలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతర్గత ఓటింగ్ ద్వారా ఇండైరెక్ట్ మేయర్ లేదా చైర్పర్సన్ను ఎన్నుకునేవారు. ఇది గతంలో జరిగే ప్రక్రియ. ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే అంటే ప్రతి ఓటర్కి 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు తమ వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్కు, రెండో ఓటు నేరుగా పట్టణ మేయర్ లేదా చైర్పర్సన్ అభ్యర్థికి ఓటేస్తారు. ప్రజలే ఎన్నుకోవడం ఇక్కడ మార్పు. గతంలో అధికార పక్షం పూర్తిగా నెగ్గే ప్రయత్నంలో ఉండేది. క్యాంపు రాజకీయాలు చేయడం, బేరసారాలాడడం, కౌన్సిలర్లు గెలిచాక వారిని రిసార్ట్లకు, క్యాంపులకు తరలించి తమ వైపు తిప్పుకోవడం లాంటివి సులువుగా జరిగే ప్రక్రియలు గతంలో. ఇక స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉండడంతో వార్డుల్లో మెజార్టీ రాకపోయినా అధికార పార్టీ తన మేయర్, చైర్పర్సన్ అభ్యర్థిని ఎలాగో అలా గెలిపించుకోగలిగేది. గతంలో ఏకపక్ష గెలుపు అనేది అప్పుడు ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల రాజకీయ సమీకరణలు, కూటమి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ఇది సవాళ్లుగా మారతాయి. వైసీపీకి ఇది కొద్దో గొప్ప కలిసి వచ్చే అంశాలే. అభ్యర్థి ఎంపిక అండ్ అసమ్మతి పోరు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కో పట్టణానికి ఒక్కో మేయర్ లేదా చైర్పర్సన్ అభ్యర్థిగా నిలబడాలి. కూటమిలో 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉన్నందున సీట్లు సర్దుబాటు కావచ్చు. మరియు మేయర్ క్యాండిడేట్ విషయంలో అసమ్మతి వచ్చే అవకాశం, ప్రమాదం ఇక్కడ పెద్దగా కనబడుతుంది. ఇక అతిపెద్ద ఓటింగ్ పరిధి, ఖర్చు. ఒక వార్డు పరిధి చిన్నది, కానీ మేయర్ ఎన్నిక అంటే నగరం, పట్టణం మొత్తంలో ఓటర్లను ప్రభావితం చేయాలి. ఇది ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల్లో ఎలాగైతే ఉంటుందో ఒక ఎమ్మెల్యే తరహా ఎన్నికల మాదిరిగానే సమానమైన వనరులు, ప్రచారానికి డిమాండ్ చేస్తుంది. స్థానిక అసంతృప్తి నేరుగా ప్రభావం చూపడం. కౌన్సిలర్ల మీద కోపం లేకపోయినా స్థానిక పరిపాలన లేదా కూటమి ప్రభుత్వ పనితీరుపై ఏ చిన్న అసంతృప్తి ఉన్నా ప్రజలు నేరుగా మేయర్ అభ్యర్థిపై తమ వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించే అవకాశం ఇక్కడ మెండుగా కనబడుతుంది. ఇక్కడే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ అద్భుతంగా కలిసొచ్చే పాయింట్లు కనబడుతున్నాయి. కౌన్సిలర్ల సంఖ్యతో పని లేకపోవడం. గతంలో మేయర్ పీఠం దక్కాలంటే మెజార్టీ వార్డులను గెలిపించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వార్డుల్లో తక్కువ కౌన్సిలర్లు గెలిచినా బలమైన నేతను మేయర్ అభ్యర్థిగా పెట్టి ప్రజల నుంచి నేరుగా ఓట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఇక్కడ వైసీపీకి అతిపెద్ద అస్త్రంగా మారుతుంది. ఎన్నికల తర్వాత కౌన్సిలర్లను అధికార పార్టీ కొనుగోలు చేస్తుందనే భయం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఉండదు. ప్రజల తీర్పే అధికారం ఫైనల్ కాబట్టి మేయర్ పీఠం దక్కే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ప్రతి వార్డుల్లో ప్రచారం కంటే నగర స్థాయి ఇమేజ్ ఉన్న బలమైన నాయకుడిని రంగంలోకి దించి ఫేస్ టు ఫేస్ పోటీ ఇవ్వడం ప్రతిపక్షానికి సులువవుతుంది. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పదవి అధికారం 5 ఏళ్ల సుస్థిర కాలపరిమితి కలిగి ఉంటుంది. ఈ పదవిని గెలుచుకోవడం ఎంతో క్రియాశీలకమైన పాత్రగా కనబడుతుంది. అభ్యర్థులు తమ సొంత వర్గాన్ని లేదా పార్టీ ఇమేజ్ను నమ్ముకుని పెద్ద మొత్తంలో ప్రచారం మరియు ఖర్చు కూడా ఇక్కడ ఉంటుంది. ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల అభ్యర్థులు కూడా ప్రజల్లో సొంత ఇమేజ్ ఉంటే నేరుగా పోటీ పడవచ్చు. దీనివల్ల స్థానిక ఎన్నికలు కూడా సార్వత్రిక అంటే ఒక అసెంబ్లీ ఎన్నికలో, పార్లమెంట్ ఎన్నికల స్థాయికి చేరుకొని హోరాహోరీ పోరుగా మారడం ఖాయంగా కనబడుతుంది. తాజాగా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాబోయే ఈ స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచే ఈ ప్రత్యక్ష ఎన్నికలు పద్ధతి అమల్లోకి వస్తుంది. ఇది వరకు ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు లేదా చైర్పర్సన్ పరోక్షకంగా ఎన్నుకునే పద్ధతి ఉండేది. ఇకపై జరిగే ఎన్నికల్లో ఓటర్ నేరుగా తమ ఓటు ద్వారా మేయర్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ను ఎన్నుకునేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతుంది. ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి వర్సెస్ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మధ్య పోరు చాలా గట్టిగా ఉండబోతుంది.
టికెట్ల కేటాయింపు, అంతర్గత విభేదాలు. ఒక మేయర్ చైర్పర్సన్ స్థానానికి కూటమిలో 3 పార్టీల నుంచి ఆశావహుళ్లు పోటీపడే అవకాశం కనబడుతుంది. సరైన సమన్వయం లేకపోతే పూర్తిగా అక్కడ గ్రాఫ్ దెబ్బతింటుంది. కానీ వెరాస్ వైసీపీకి ఇదే అస్త్రం. ఉన్నది ఒకటే పార్టీ, అధినేత ఒకటే లీడర్. జగన్ మాట చెబిదాడు, ఆ మాటకు కట్టుబడి అభ్యర్థులు నిలబెడితే చాలు, గెలిపే లక్ష్యంగా దూకుడుగా ముందుకు పోతుంది. ఇక యాంటీ ఇన్కుబెన్సీ పరోక్ష పద్ధతిలో స్థానిక కౌన్సిలర్లు గెలిచి మేయర్ను ఎన్నుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పట్టణ పరిధిలో ప్రభుత్వంపై ఉండే చిన్నపాటి అసంతృప్తి నేరుగా మేయర్ లేదా చైర్పర్సన్ అభ్యర్థి ఫలితంపై కూడా నేరుగా పడే అవకాశం కనబడుతుంది. ఎమ్మెల్యేల ఎన్నికల స్థాయిలో పట్టణమంతా తిరిగి ప్రచారం చేయాల్సి రావడంతో భారీగా ఖర్చు, పక్కా ప్రణాళిక అవసరమవుతాయి. ఇక్కడ ఏది లోపం జరిగినా రిజల్ట్స్ బెడిసి కొడతాయి. ఇక్కడ వైసీపీకి కలిసొచ్చే అద్భుతమైన పాయింట్లు కౌన్సిలర్ల సంఖ్యతో అసలు సంబంధం లేకపోవడం. వార్డుల్లో తక్కువ మంది కౌన్సిలర్లు గెలిచినా నగరంలో పాపులారిటీ ఉన్న బలమైన నేతను మేయర్ అభ్యర్థిగా నిలబెడితే చాలు, గెలుపు ఈజీగా దక్కే అవకాశం కనబడుతుంది. క్యాంప్ రాజకీయాలు, కొనుగోలుకు చెక్. గతంలో కౌన్సిలర్లు అధికార పార్టీ తమ వైపు తిప్పుకుంటుందనే ఆందోళన ఉండేది. ప్రజల తీర్పే ఆఖరిది కాబట్టి క్యాంపు రాజకీయాల ముప్పు ఇప్పుడు ఉండదు. సింగిల్ ఫేస్ ప్రచారం. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి వార్డుల వారీగా క్యాడర్పై ఆధారపడకుండా ఒక బలమైన నాయకుడి ప్రతిష్టతపై నగర వ్యాప్తంగా ఓట్లు అడిగే వెసులుబాటు ఇక్కడ దొరుకుతుంది. దీంతో మార్పుకు శ్రీకారం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు మరియు అధికార సమాచారం ఇక రాబోతుంది. ఏదేమైనా పక్క రాష్ట్ర తెలంగాణలో లేని ఈ గొప్ప మార్పుకు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టింది. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? జగన్ ఎలా ఎదుర్కొంటారు? చూడాల్సిందే.